హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, నేతి బొబ్బట్లు. నేతి బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి నేతి బొబ్బట్లని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి. చూడండి, ఈ బొబ్బట్లని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి. మరి దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు శనగపప్పుని వేసుకొని, దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 1.5 నుంచి 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పప్పుని కనీసం 1 అవర్ పాటైనా బాగా నాననివ్వండి. పప్పు అనేది నానేలోగా ఇప్పుడు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి 1.5 కప్పు వరకు మైదాని వేసుకోండి. మైదా పిండి కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. మీరు అచ్చంగా మైదా పిండితోనే ప్రిపేర్ చేయాలనుకుంటే 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోండి. లేదు, మీరు గోధుమ పిండితో అయినా కూడా కంప్లీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 2 కూడా కలిసేటట్లుగా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా పిండిలో నెయ్యి వేసి కలపడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వేసి వేనట్లుగా కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. నిజానికి పసుపు అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. పసుపు వేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్లుగా బాగా కలపండి. ఇలా చేతితోటి రబ్ చేసినట్లుగా చేయండి. ఈ విధంగా రబ్ చేయడం వల్ల నెయ్యి ఇవంతా కూడా బాగా కలిసి బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలపండి. వాటర్ అనేది మరి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండేటట్లుగా బాగా కలిపేసుకొని దీనిపై నుంచి 1 స్పూన్ వరకు నెయ్యిని కొంచెం అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని కూడా కనీసం ఒక 1/2 అవర్ పాటు బాగా నానబెట్టండి. మూత పెట్టేసి దీన్ని కూడా పక్కన పెట్టేయండి. చూడండి, మనకి 1 అవర్ తర్వాత శనగపప్పు అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి వేసుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని కూడా కుక్కర్లోకి వేసుకొని దీనిలోకి కూడా చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే దీనిలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 1 to 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. మనకి ఇలా నెయ్యి వేయడం వల్ల పూర్ణం అనేది మనకి టేస్టీగా చాలా బాగుంటుందండి. బొబ్బట్లు తింటున్నప్పుడు నెయ్యి తగులుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించేసుకొని ఇలా ఉడికించిన ఈ పప్పుని ఒక బౌల్ని తీసుకొని దానిపై నుంచి స్ట్రైనర్లో ఉంచేసి ఇలా స్ట్రైన్ చేసి తీసుకోండి. ఇలా పప్పులో వాటర్ కూడా ఎక్కడ అనేది లేకుండా పప్పుని ఒక 10 నిమిషాల పాటు ఇలా పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇలా చల్లారిన ఈ శనగపప్పుని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా పప్పు అనేది పలుకు లేకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి.
ఇక్కడ నేను బెల్లం పొడి కొంచెం బెల్లం తురుము 2 యూస్ చేస్తున్నానండి. ఇది కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించండి. మనము ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి బెల్లంని కూడా తీసుకోండి. దీనిలోకి వాటర్ అనేది అస్సలు వేయాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి ఉంచుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇదంతా కూడా బెల్లంలో కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి. ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా ఈ మిశ్రమం అనేది అడుగంటకుండా దీనిని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఈ మిశ్రమం అనేది మరి కొంచెం దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. చూడండి, మనకి మిశ్రమం అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి. మీకు ఇంకా బాగా తెలియాలంటే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెం ఈ పూర్ణంని తీసేసుకొని బౌల్లాగా ఎప్పుడైతే అవుతుందో అందాక దీన్ని బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఇలానే ప్యాన్లో ఉంటే ఇంకా కొంచెం గట్టి పడుతుంది కాబట్టి దీనిని ఒక ప్లేట్లోకి వేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పూర్ణం అనేది మరీ ఎక్కువ పెద్ద సైజులో కాకుండా ఈ విధంగా ఈ సైజులో ప్రిపేర్ చేసుకోండి. ఇలానే అన్ని పూర్ణాలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఈ బొబ్బట్లని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయండి. ఇలానే పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న మైదా పిండి ఏదైతే ఉందో దీనిని ఒకసారి చేతితోటి ఈ విధంగా బాగా కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పిండిలోంచి పిండి ముద్దను తీసేసుకుంటూ మనకి పూర్ణం ముద్ద అలాగే ఈ మైదా పిండి ముద్ద కూడా 2 ఈక్వల్గా ఉండేటట్లుగా తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ అనేది అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్ మీద అయినా కూడా చేసుకోండి. ఇక్కడ నేను మనకి పప్పులకి వచ్చే ప్యాకెట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఈ మైదా పిండిని కొంచెం చిన్న పూరీలాగా ఒత్తేసుకొని దీనిలోకి పూర్ణంని స్టఫ్ చేసేసుకొని ఇలా పైనుంచి ఈ విధంగా పిండితోటి కవర్ చేయండి. ఎక్కడా కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకోండి. అలాగే పైనుంచి కవర్కి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. బొబ్బట్లు అనేవి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అలానే ఫాలో అవ్వండి. మీకు బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. అందరికీ బటర్ పేపర్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈ విధంగా కవర్ పైన కూడా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి, మనకి బొబ్బట్లు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కో బొబ్బట్టును వేసేసుకొని బొబ్బట్టు అనేది వేసిన వెంటనే పైనుంచి నెయ్యి అప్లై చేయకుండా ఇలా 2 వైపులా కూడా కొంచెం కాలిన తర్వాత ఆ పైనుంచి నెయ్యిని 1 స్పూన్ వరకు అప్లై చేసుకోండి. వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ బొబ్బట్లు అనేవి మాడకుండా
అటు ఇటు టర్న్ చేసుకుంటూ నెయ్యి అనేది రెండు వైపులా కూడా బాగా అప్లై చేసేసుకొని వీటిని బాగా కాలనివ్వండి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరి కొంచెం యాడ్ చేసుకొనైనా కూడా ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనకి బొబ్బట్లని అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా కాలనివ్వండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తే మనకి బొబ్బట్లు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగతా బొబ్బట్లను కూడా వేసుకొని వీటిని వేసిన వెంటనే నెయ్యి అప్లై చేయకండి. రెండు వైపులా కూడా లైట్గా కాలిన తర్వాత ఆ తర్వాత నెయ్యి అప్లై చేసుకుంటూ వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాలనివ్వండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా ఉండే బొబ్బట్లు అనేవి చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.